అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ గారెలు వేసాను. బయట వర్షం పడుతుంది. వేడి వేడి గారెలు అదిరిపోయి. ఈ గారెలు మాత్రం మినపప్పు తక్కువ వేసి, అంటే మ్యాక్సిమం చాలా చాలా అంటే చాలా తక్కువ వేసిన మినపప్పు చాలా తక్కువ వేసిన గారెలండి. మిగతా అవి బియ్యం నానబెట్టుకున్నాను, మినపప్పు నానబెట్టుకున్నాను. చాలా తక్కువ మినపప్పు, అలాగే ఎక్కువ బియ్యం, అలాగే అటుకులు ఇవన్నీ నానబెట్టేసుకుని అందులో చక్కగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసేసాను. అలాగే సగ్గుబియ్యం యాస్టీస్గా చేసిన యాస్టీస్గా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా నేను వేసేసుకున్నాను అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, యాస్టీస్గా వేసుకున్న సగ్గుబియ్యం కూడా నేను వేసేసాను. బ్యాటర్ దీని రెసిపీ నేను మీకు పంపిస్తున్నాను. సో మీకు ఈజీగా ఉంటుంది చూడడానికి. నేను అంతా A to Z మొత్తం చెప్పేశాను, ఎలా చేయాలో ఎలా చేసుకోవాలో. సో మీరు ట్రై చేయండి. చాలా 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 క్రిస్పీగా ఉంటాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. నేను చెప్పలేను, ఒక చేత్తో నేను తీస్తున్నాను. సో ఇబ్బందిగా ఉంది. దీన్ని నేను పల్లీ చట్నీతో నంచుకుని తినాలి. అలాగే సాంబార్, ఇలా సాంబార్లో ముంచుకుని తింటే అదిరిపోతుందండి. పల్లీ చట్నీ విత్ సాంబార్ అదిరిపోతుంది. అలాగే టమాటో చట్నీ చేశాను, టమాటో చట్నీ అదిరిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటో చట్నీతో మాత్రం, టమాటో సాస్తో కూడా తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేవి సమ్మర్ హాలిడేస్, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. డూ ట్రై ఇట్ అండి. మినపప్పుతోనే గారెలు చేసుకోవాలని రూల్ లేదు. చక్కగా ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఇలా సాంబార్లో ముంచుకొని ఇలా తినేసేయడమే. సూపర్ 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 టేస్టీ గారెలండి. చాలా బాగుంటుంది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయా ఎంత ఎర్రగా వేగాయో, చూసారా? సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.